ఎందుకు వెళ్ళట్లేదనే క్వశ్చన్ వచ్చింది. వెళ్తే కలిసిగట్టగా ఎవరు వెళ్ళాలి అనేటటువంటి క్వశ్చన్ కూడా ఉంది. ఏంటి ప్రతి దానికి కూడా ఇటు ఇండస్ట్రీలో అన్ని రకాల సంఘాలు ఉన్నాయి, ఎందుకు అందరూ కలిసి ముందుకెళ్లరు? కలిసి వెళ్లకుండా ఎవరైనా ఆపుతున్నారా? ఏం జరుగుతుంది అసలు ఇండస్ట్రీ? ఆధిపత్యం అండి. ఇందాక మీరు చెప్పారు కదా, ఒక ఫోన్ కాల్ చేసి చర్చలకు రండి, మీకేం కావాలో నేను చూస్తా రమ్మంటూ ఒక నిర్ణయం. అదేమంటే మళ్ళీ నేను అనలేదు, లీక్ చేసేది వాళ్ళే. వాళ్ళు అది ఆ మాట అనకుండా ఎలా వచ్చింది? జూన్ 1వ తారీఖు అనే పదం ఎలా వచ్చింది బయటికి? మీ 4 గోడల మధ్య మీటింగ్లో జరిగింది, బయటికి ఎలా వచ్చింది మీరు లీక్ చేయకుండా? ఇవన్నీ వీళ్ళు ఆడుతున్న గేమ్స్ అండి. ఇవన్నీ వీళ్ళు ఆడుతున్న గేమ్స్. ఈ గుత్తాధిపత్యంగా ఎప్పుడైతే థియేటర్లు 85% థియేటర్లో ఒక 4 చేతిలోకి వెళ్ళియో, ఇవాళ వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసుకుందే దోపిడీ. ఇప్పుడు మీరు గమనిస్తే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ స్టైల్లోకి వెళ్ళబోతున్నారు. సో షేరింగ్ అనే రేషియో తీసుకొచ్చి ఇక డిస్ట్రిబ్యూటర్ అనే అతను కూడా ఇండైరెక్ట్గా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కదా ఇప్పుడు, అటు నిర్మాతలకి ఇటు ఎగ్జిబిటర్కి మధ్యలో ఆ వ్యవస్థను కూడా నిర్మూలించబోతున్నారు. ఇక ఒక నిర్మాత సినిమా ఒక నిర్మాత తీసిన తర్వాత ఇక డైరెక్ట్ ఈ 4గురితో మాట్లాడుకోవాలి, నా సినిమా రిలీజ్ చేయాలి, మీరు అడ్వాన్స్ ఎంత ఇస్తారు? ఇప్పుడు దాకా మధ్యలో డిస్ట్రిబ్యూటర్ నా సినిమా కొనేవాడు, కొని ఈ కింద థియేటర్ల దగ్గర నుంచి ఆ షేర్ల కింద అడ్వాన్స్ కింద లేదా చిన్న సెంటర్లో సినిమా అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మిగతా తగ్గిని అతని జేబులో నుంచి పెట్టి ఆ సినిమా రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏదో 10 రూపాయలు మధ్యలో వాళ్ళకి వస్తున్నాయేమో, వాళ్ళు తింటున్నారేమో, అది కూడా మనమే డైరెక్ట్ తినేద్దాం. అలానే ప్రొడ్యూసర్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకుందాం, సో మన సినిమాలకు మనం రూట్ క్లియర్ చేసుకుందాం అని ఇవన్నీ రకరకాల ఎత్తుగడలతో జరిగినటువంటి నిర్ణయాలు తప్పితే రెండోది కాదు. వీటిల్లో ఏది కూడా పరిశ్రమకు మంచిది కాదండి. ఇప్పుడు ఒక వ్యవస్థ మనకి రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, కార్పొరేట్ అయిపోతే మనకి ఇబ్బందులు ఎలా ఉంటాయని. ఈ రోజు ఈ 4గురు చేస్తుంది అదే. 85% థియేటర్లు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నాయంటే ఎగ్జిబిటర్ల సమస్యలు అంటున్నారు. ఎగ్జిబిటర్ ఏడు అసలు? ఎగ్జిబిటర్ ఏడి? మీరే ఎగ్జిబిటర్లు, మీరే నిర్మాతలు, మొత్తం మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరే ఇందాక చెప్పారు క్యూబ్కి ఇంత ఖర్చు అవుతుంది అన్నారు, అంటే మీరు నిర్ణయించిందే ధర, మీరు చెప్పిందే. పాప్కార్న్ సినిమాని చంపేసింది, నిజమే. మరి ఇప్పుడు ఒకప్పుడు ఒక కుటుంబం ఏం చేసేదండి, నెలకు ఒక 2,000, ఓ 2,500, ఓ 1,500 వాళ్ళ స్థాయికి తగ్గట్టు పక్కన పెట్టుకునేవాళ్ళు. ఒక 50,000, ఒక 25,000, ఒక ₹1,00,000 జీతం వచ్చేవాళ్ళు. ప్రతిదానికి బడ్జెట్ వేసుకుంటారు కదా, వాళ్ళ ఈఎంఐలకి, వాళ్ళకి బైకులకి ఏంది, లేదా కార్లకి పెట్రోల్ ఏంది, ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అట్లా ఒక సినిమాకు బడ్జెట్ పెట్టుకునేవాళ్ళు. చక్కగా వారానికి ఒక సినిమా చూసేవాళ్ళు, వాళ్ళు నెలకు 4 సినిమాలు చూసేవాళ్ళు కుటుంబంతో. ఈ రోజు మీ పరిస్థితి ఏంది? ఒరే బాబు, మీరు 4 సినిమాలు చూడొద్దు, ఒక్క సినిమాలో చూడండి, ఆ ఒక్క సినిమాకి వచ్చి మీరు ఆ పాప్కార్న్కి మిగతా 3 సినిమాల డబ్బులు మాకు ఇచ్చేది వెళ్ళిపోతుంది అన్నారు. ఎవరు సినిమా ఇవాళ థియేటర్కి ఎవరు రావట్లేదు, అందుకే మేము 1 వీక్ కూడా ఆడట్లేదు సినిమా, అందుకే మేము అన్ని థియేటర్లో మా సినిమా వేసేసి ఫస్ట్ 2-3 రోజులైన కలెక్షన్ లాగేసుకుంటూ ఉన్నారు. అసలు ఆ దుర్గతి పట్టించింది ఎవరండి? ఇవాళ పైరసీ ఎక్కువైపోయింది అన్నారు. పైరసీని ప్రేక్షకుడు ఎప్పుడు ప్రోత్సహిస్తాడు? పైరసీని ప్రేక్షకుడు ఎప్పుడు ప్రోత్సహిస్తాడు? థియేటర్లో చూడలేనప్పుడు. తనకి థియేటర్కి వెళ్ళి ఆ లార్జ్ స్క్రీన్ అనుభవాన్ని మీరు దూరం చేశారు కాబట్టి ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతోడు పైరసీ మీద ఆధారపడ్డాడు. మీరు అది దగ్గర చేయండి. లోగడ ఒకసారి ఇదే జరిగింది 10 సంవత్సరాల క్రితం. హరిహర వీరమల్లు దగ్గరకు వద్దాం శ్రీకాంత్ గారు. హరిహర వీరమల్లుకి కావాలనే అడ్డం